ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయింది. తరచూ తన తనయుడు అకీరా గురించిన విషయాలను షేర్ చేస్తూ వస్తోంది. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. గెలుపు అనంతరం జనసేనని తన తనయుడు అకిరానందన్ తన పక్కనే పెట్టుకున్నాడు. ఎటు వెళ్ళినా తనయుడిని వెంటబెట్టుకుంటూనే ఉంటున్నారు. అకీరాతో కలిసి మంగళగిరికి వెళ్ళి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. అకీరాను కూడా చంద్రబాబుకి పరిచయం చేశారు పవన్ కళ్యాణ్. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిశారు. అప్పుడు కూడా అకీరా పవన్ పక్కనే ఉన్నాడు. ఇక అకీరా ప్రధానిని కలవడంపై రేణు దేశాయ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా అకీరా ప్రధానితో దిగిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ, ఒక తల్లిగా తనకు ఇది ఎనలేని సంతోషాన్ని ఇచ్చిన సందర్భం ఇదని, అకీరాని అలా ప్రధాని పక్కన చూసి తన మనసు ఉద్వేగానికి లోనైందంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. అయితే ఈ సందర్భంగా రేణు దేశాయ్ షేర్ చేసిన ఫోటో నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు అకీరా వెళ్ళిందే పవన్ కళ్యాణ్ వల్ల, కానీ ఆయన ఫోటో లేకుండా క్రాప్ చేసి కేవలం అకీరా ఉన్నదే షేర్ చేయడమేంటని ఓ నెటిజన్ రేణు దేశాయ్ని ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ, మీరు ఏడ్చింది చాలు, ఇది క్రాప్డ్ ఫోటో కాదు, కేవలం అకీరా పీఎం గారు మాత్రమే దిగిన ఒరిజినల్ ఫోటో అని పేర్కొంది. కానీ ప్రతి విషయంలో మీరు ఏడ్చేందుకు వెతుక్కుంటున్న సాకులు చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. కానీ నిన్న పెట్టినవి అన్నీ పవన్ కళ్యాణ్ పీఎం మోదీతో అకీరా ఉన్న ఫోటోలు, కానీ ఇది ఒరిజినల్ ఫోటోనే అంటూ బదులు ఇచ్చారు రేణు దేశాయ్. ఇక మరో నెటిజన్, పవన్ కళ్యాణ్ అన్న గురించి ఏమైనా చెప్పొచ్చు కదా వదిన గారు అని ప్రశ్నించారు. ఆయన గురించి మీరు ఏమైనా చెబితే ఎంతోమంది ఎదురు చూస్తున్నారు అని అన్నారు. కానీ మీరు ఏ పోస్ట్లోనూ ఆయన గురించి చెప్పడం లేదని అడిగారు. దీనికి రేణు దేశాయ్ స్పందిస్తూ, మళ్ళీ నేను ఏం చెప్పినా అందరూ అటెన్షన్ కోసం మాట్లాడుతున్నా అంటారు. ఏదైనా నేను చెప్పాలి అనుకుంటే నేరుగా పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి చెప్తానని, కాబట్టి మీరంతా సంతోషంగా ఉండండి అంటూ రేణు దేశాయ్ రిప్లై ఇచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ మోదీకి అకీరాను పరిచయం చేయగానే ఆయన ఏదో అనడంతో అకీరా కాస్త సిగ్గుపడుతూ కనిపించాడు. అయితే అక్కడ అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ఓ నెటిజన్ రేణు దేశాయ్ని కామెంట్ సెషన్లో అడిగారు. మోదీ అకీరా హైట్ గురించి మాట్లాడారని, అకీరాను పవన్ గారు పరిచయం చేయగానే ఇతను బాస్కెట్బాల్ ఆడతాడా అంటూ హైట్ గురించి చమత్కరించారట. దాంతో అకీరా కాస్త సిగ్గుపడ్డాడు అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. ఇక అకీరా హైట్ సీక్రెట్ ఏంటని అడగ్గా, కేవలం వెజ్ మాత్రమే తింటాడు, ఇంట్లో వండిన ఆర్గానిక్ ఫుడ్, తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆసమ్ జెనెటిక్, ఒక్క ముక్కలో తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చింది రేణు. ఇలా ఫ్యాన్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపిక్గా సమాధానం ఇచ్చారు రేణు దేశాయ్. అలాగే అకీరా ప్రధాని పక్కన నిలబడడం చూసి ఎమోషనల్ అయిన ఆమె, మా బేబీ భవిష్యత్తులో తన సొంత గుర్తింపు దక్కించుకొని మరోసారి ప్రధాని పక్కన నిలబడాలని తల్లిగా ఆకాంక్షిస్తున్నాను అంటూ రేణు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. అకీరానందన్ ప్రధాని మోదీని కలవడం పట్ల చాలా ఎమోషనల్గా మాట్లాడింది రేణు దేశాయ్. కొడుకు ప్రధానితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అకీరా ప్రధాని మోదీని కలవడం తనకు తల్లిగా ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందని చెప్పింది. ఒక తల్లిగా నాకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిన సందర్భం ఇది. కళ్యాణ్ గారితో వెళ్ళి అకీరా నరేంద్ర మోదీ గారికి కలిసి వారితో ఫోటో దిగడం, వ్యక్తిగతంగా నాకు బీజేపీ మోడీ గారు అంటే చాలా అభిమానం. అలాంటిది ఈ ఫోటో చూస్తుంటే నా మనసు ఉద్వేగానికి గురైంది. నా కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయి. నా హృదయం నిండిపోయింది. అకీరాను ఆశీర్వదించిన మోదీ గారికి ధన్యవాదాలు. అలాగే అకీరా మీద ఇంత ప్రేమ కురిపిస్తున్న మీ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు అని రాసుకొచ్చింది రేణు. ఇక పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్ సంచలన నిర్ణయం తీసుకుంది. తాను పవన్ నుంచి విడిపోయిన తర్వాత ఒంటరిగానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ బద్రీ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ల పాటు ప్రేమించుకొని సహజీవనం చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లికి ముందే వీరికి కొడుకు అకీరానందన్ జన్మించారు. పెళ్లి తర్వాత కూతురు ఆద్య జన్మించింది. అనంతరం 2 ఏళ్లకే ఈ ఇద్దరు విడిపోయారు. కొంతకాలం తర్వాత తాను ఒంటరిగా ఉండలేక రెండో పెళ్లికి సిద్ధమైంది రేణు. ఓ వ్యక్తితో రేణు దేశాయ్ ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఆ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. కానీ ఎవరనేది మాత్రం బయటకు చెప్పలేదు. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకొని ఒంటరిగానే ఉంటుంది రేణు దేశాయ్. దాదాపు 12 ఏళ్లుగా సింగిల్గానే ఉంటుంది. తన కొడుకు అకీరానందన్, కూతురు ఆద్యల పోషణ, స్టడీస్ అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటుంది. మధ్యలో సినిమా వైపు కూడా వచ్చింది. ఓ మూవీని డైరెక్ట్ చేసింది. ఇటీవల టైగర్ నాగేశ్వరరావులో నటిగాను మెరిసింది. పలు టీవీ షోస్లో జడ్జిగా కూడా అలరించింది.
ఇక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటుంది. తనకు సంబంధించిన చాలా విషయాలను ఆమె పంచుకుంటుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో ట్రోల్కి కూడా గురవుతుంటుంది. వారికి కౌంటర్లు ఇస్తూ వార్తలు నిలుస్తుంది. ఇటీవల యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇస్తూ మరింత చర్చనీయాంశంగా కూడా మారుతుంది. పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో రేణు దేశాయ్ పాజిటివ్గా స్పందించింది. తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది రేణు దేశాయ్. తన రెండో పెళ్లిపై స్పందిస్తూ తాను మ్యారేజ్ చేసుకోవడానికి రెడీనే అని, ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. మరో 2-3 ఏళ్లలో ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటానంటూ కుండబద్దలు కొట్టింది. అయితే ఇప్పటికే మ్యారేజ్ చేసుకోకపోవడానికి అసలు కారణాలు కూడా బయటపెట్టింది రేణు. అప్పట్లో రెండో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం చెబుతూ ఆ సమయంలో తమ పిల్లలు అకీరా, ఆద్య చాలా చిన్నగా ఉన్నారు. వారికి కేర్ టేకర్ కావాలి, వారికి తోడు కావాలి. తాను పెళ్లి చేసుకుంటే తన భర్తతో టైం కేటాయించాల్సి వస్తుంది. ఆ సమయంలో ఇద్దరు పిల్లలు ఒంటరైపోతారు. ఇప్పటికే తండ్రి దూరంగా ఉంటున్నారు. తాను కూడా దూరమైతే వాళ్ళు ఒంటరి ఫీలింగ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మ్యారేజ్ చేసుకోలేదని చెప్పింది రేణు దేశాయ్. మరో 2-3 ఏళ్లలో పిల్లలు పెద్ద అవుతారు, కాలేజ్కి వెళ్తారు. అప్పుడు వాళ్ళకి ఫ్రెండ్స్, లవర్స్ అనే కొత్త లోకం వస్తుంది. వారితోనూ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. పేరెంట్స్ మీద పెద్దగా డిపెండ్ అవ్వరు. కేవలం సపోర్టింగ్ కోసమే పేరెంట్స్ అవసరం అవుతారు. కానీ రోజంతా పేరెంట్స్ అవసరం లేదు. అప్పుడు నేను ఫ్రీ అవుతాను. నా మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాను. అందుకే ఇన్నాళ్ళు వెయిట్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. మరో 2-3 ఏళ్లలో ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. నాకు మ్యారేజ్ లైఫ్ కావాలి. అందరిలా నేను కూడా మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నట్లు రేణు చెప్పుకొచ్చింది. నా పెళ్లికి సంబంధించి పిల్లలు కూడా పాజిటివ్గా ఉన్నారు. వాళ్లే మమ్మీ మ్యారేజ్ చేసుకోమంటున్నారు. నీవు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో, ఎవరి కేరింగ్ని ఇష్టపడతావో వాళ్ళని పెళ్లి చేసుకో మమ్మీ అని చెప్తున్నారు. తాను సిగ్గా ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఫీల్ అవుతుంటారు. అందుకే మ్యారేజ్ విషయంలో వాళ్ళు ఎప్పుడూ పాజిటివ్గానే స్పందిస్తున్నారు అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రేణు చేసిన కామెంట్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.